చిందించినందుకు దేవుడు. ఎలా దేవుడు? నలుగురు రెండు తనుముల తర్వాత ఆత్మస్వరూపుడైన దేవుడే, వాక్యమైన ఆ దేవుడే, శూన్య ప్రదేశంలో అల్లాడుచున్న శబ్దాకారుడైనటువంటి ఆ దేవుడే నీ రక్త మాంసం ధరించుకుని ఆజ్ఞ అతిక్రమించి పాపము నుంచి నీతిని కోల్పోతున్న దోషము నుంచి వాగ్దాన లక్ష్యం శాపము నుంచి దోషము నుంచి పాపము నుంచి శాపము నుంచి సమస్త మానవాళికి విముక్తి కలుగు చేయడానికి నీ రక్త మాంసము ధరించుకుని ఈ లోకానికి వచ్చినందుకు అందుకు ఆయన దేవుడయ్యాడు. గట్టిగా చెప్పడం తెలుస్తాం. ఎలా దేవుడయ్యాడు? నీవు పొందవలసిన శిక్షణ ఆయన పొంది ఆయన మనకి విజయం ఇచ్చినందుకు అందుకు అలా ఆయన దేవుడు. ఆయన గట్టిగా చెప్పడుకో దేన్ని మహిమపరచుకున్నాం. దేవునికి మహిమ కలిగి ఎవరు దేవుడు? ఎందుకు దేవుడు? ఎలా దేవుడు? ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయిన దాన్ని చేసిన వారు దేవుడు. మరియు ధర్మశాస్త్రం ప్రకారం రక్తం చిందించేందుకు దేవుడు. నలుగురు తరువుల తర్వాత ఆత్మస్వరూపుడైన దేవుడు మనుష్య కుమారుడు వచ్చి మనుషులమైన మనం పొందవలసిన శిక్ష ఆయన పొంది మనకు నిత్య మన్నముని విడిపించి నిత్య సంతోషము సమాధానం ఇచ్చినందుకు అలా ఆయన దేవుడు. ఆయన ఆ దేవుడు ఈ రాత్రి కాల సమయంలో నీకు కావాలా? దేవా, ఈ రాత్రి నీవు నాకు కావాలి. అందరూ యేసయ్య దేవుడని నేను కూడా నమ్మాను. అందరూ మా తాతలు చర్చికి వెళ్తున్నారు, మా తండ్రులు చర్చికి వెళ్తున్నారు, మా వాళ్ళు వెళ్తున్నారు, అందుకని వెళ్తున్నాను. కానీ ఇప్పుడు మీ దాసుల ముఖాంతరం నుంచి ఈ రాత్రికాల సమయంలో నాతో మీరు సూటిగా మాట్లాడారు. ప్రభువైన యేసు, నీవు సృష్టికర్త అయిన దేవుడివని, నీవు సర్వాధికారమైన దేవుడివని, నీవు సర్వలోక రక్షకుడివని, ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయినా దాన్ని నెరవేర్చడానికి 4 పాదాల మీద నడుస్తున్న ఈ ధర్మాన్ని కాపాడడానికి ఈ లోకంలోకి వచ్చి నా రక్త మాంసము ధరించుకొని నేను పొందవలసిన శిక్షణ పొంది నాకు నిత్య మన్నము నుంచి విడిపించి నిత్య సంతోషము కలుగజేసిన యేసు ఈ రాత్రి నీవు నాకు కావాలని అడిగినట్లయితే ఆ యేసు ఈ రాత్రి నీలోనికి వచ్చి నీ పాపమును, నీ శాపమును, నీ నిత్య మరణాన్ని తొలగించి ఆ నిత్య రాజ్యములో నిత్య సంతోషము సమాధానము ఆయన ప్రజలైన మనందరికీ ఆయన కలుగు చేయనిగాక. యేసు ఈ రాత్రి కావాలన్న వారు అందరూ లేచి నిలబడదాం. ఎవరిబడి ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్. అందరూ ఒకసారి లేచి నిలబడదాం.